ఈరోజు పండుగలు దైవజనంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి చేసినటువంటి దైవజనులకి, ఈ సభావేదిక మీద ఆశించినటువంటి పెద్దలకి, అందరికీ పాత్రికేయ మిత్రులకి అనేక నమస్కారాలు. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఆ దైవ సంకల్పం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ డిసెంబర్ మాసంలో డిసెంబర్ 21వ తారీఖున జన్మించడం, ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా ఈ సమావేశంలోనే జరపటం పండుగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆయన తరఫున, నా తరఫున, పార్టీ తరఫున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలామంది పెద్దలు ఎన్ఆర్ఐ రామయ్య గారు, అగ్గిరామయ్య గారు ఆయన అగ్గిలాగానే, ఎందుకంటే అది మనసులోంచి వచ్చేటువంటి మాటలైతేనే అంత ఆవేశం కానీ లేకపోతే అంత ఎమోషన్ కానీ కనపడుతుంది. పైకి ఎవరన్నా రాసిస్తే చెప్పమంటే మా వాడు ఎన్ఆర్ఐలాగా చెప్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఆయన 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన చేయాలనుకున్నది కానీ చెప్పాలనుకున్నది కానీ మొహమాటం లేకుండా ఆయన చెప్పేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ప్రభువుని నమ్మేటువంటి కుటుంబం వాళ్ళది. మోసం చేయాలని కానీ, అబద్ధం చెప్పాలని కానీ, భయపడటం కానీ, బెదరడం కానీ, చేయాలనుకున్నది చెప్పాలనుకున్నది నిక్కచ్చిగా చెప్పడంలో 1% కూడా డీవియేషన్ లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనందరం కూడా చూసాం. ఒక మనిషికి రాజకీయ అవసరాలు, ఆర్థిక అవసరాలు, ఓట్ల అవసరాలు రకరకాలుగా ఉంటాయి. వాటి వలన కొన్ని అబద్ధాలు, కొన్ని మభ్యపెట్టడం అన్నీ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో నేను ఈ 12 సంవత్సరాల నుంచి ఎవరిని మభ్యపెడతాం కానీ, మోసం చేయటం కానీ, అబద్ధం చేయడం కానీ, చేయలేనిది చేస్తానని చెప్పడం కానీ ఏమీ చెప్పడం. అడిగితే పైన దైవం ఉంది, దేవుడు చూసుకుంటాడంటాడు ఆయన. మన డయాస్ మీద కూడా చాలా మీటింగుల్లో ప్రజల యొక్క ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. ఎవరితో కలిసి వచ్చినా కూడా నాకేం కాదని చెప్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినట్లయితే పిల్లలు ఈ రాష్ట్రంలో 45,000 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. అవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చి కనీసం ఆడపిల్లలకు బాత్రూమ్లకు వెళ్ళాలన్నా, మంచినీళ్ళ సౌకర్యం కావాలన్నా, స్లాబ్లు ఊడిపోయి, ఫ్యాన్లు ఊడిపోయి, లైట్లు ఊడిపోయి ఎవరో పట్టించుకున్నటువంటి దశలో చాలా మూసేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నాడు నేడు అనేటువంటి కార్యక్రమం పెట్టి వాళ్ళకి స్కూల్ బిల్డింగులు కావచ్చు, గ్రౌండ్స్ కావచ్చు, బాత్రూమ్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఒక తండ్రిలాగా ఆలోచించి పేద పిల్లల్ని మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఓట్లు లేనటువంటి స్కూల్ పిల్లలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. వాళ్ళకి మంచి ఫుడ్డు, వాళ్ళకి మంచి బట్టలు, వాళ్ళకి మంచి బుక్స్, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం. ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సీజే వ్యతిరేకించాడు. ఇంగ్లీష్ మీడియం మాతృభాష నాశనం అయిపోతుందని చెప్పి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వ్యతిరేకించారు. ప్రతిపక్ష నాయకుడు 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు వ్యతిరేకించాడు. కొత్తగా పార్టీ పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడు. ఇంగ్లీష్ మీడియం కనుక మారిస్తే తెలుగు మాతృభాష నాశనం అయిపోతుంది, మార్చడానికి వీల్లేదన్నారు.